హాయ్, వెల్కమ్ టు మధు ప్రయాణం. ప్రీవియస్ వీడియోలో కూచిపూడి డ్యాన్స్ దానికి డ్రెస్కి బ్లౌజ్ కటింగ్ చూపించాను కదండి, బాహుబలి హ్యాండ్స్కి. ఇప్పుడైతే కుర్చీలు వచ్చే ఫ్యాన్ స్టిచ్చింగ్, స్టిచ్చింగ్ ఎలా చేయాలో అనేది చూపిస్తాను. నేను వచ్చేసి 5 to 6 years బేబీకి స్టిచ్ చేస్తున్నాను. దీనికి లెంత్ వచ్చేసి మన ప్యాంట్ పొడవు ఉంటుంది కదా, దానికన్నా ఒక 5 inches తగ్గించి తీసుకోవాలి. నాకు ఇక్కడ ప్యాంట్ పొడవు వచ్చేసి 30 inches వచ్చింది, అందుకని ఫ్యాన్ పొడవు 25 inchesకి తీసుకుంటున్నాను. ఇంకా దానికన్నా కొంచెం ఎక్స్ట్రా ఉంటే సైడ్ ఎడ్జెస్ అన్నీ కట్ చేసుకుంటున్నాను. దీనికి ఫ్యాన్కి పళ్ళు పార్ట్ అయినా తీసుకోవచ్చు, లేదా మన శారీలో పార్ట్ అయినా తీసుకోవచ్చు. అది మన కన్వీనియంట్ని బట్టి తీసుకోవచ్చు. నేనైతే ఇది ప్రజెంట్ చిన్న పాప కాబట్టి 1 meter పొడవు అయితే సరిపోతుంది. అందుకని నేను పళ్ళు పార్ట్ అయితే తీసుకున్నాను. దానికి తగ్గట్టుగానే లైనింగ్ కూడా తీసుకొని కట్ చేసుకున్నాను. ఇప్పుడు లైనింగ్ని మెయిన్ ఫ్యాబ్రిక్ పై వైపుకి పెట్టి చుట్టూతో ఒక స్టిచ్ వేసుకోవాలి. నేను ఇంకా అది కదలకుండా ఉండడానికని పిన్స్ పెట్టుకొని స్టిచ్ చేస్తున్నాను. చూపిస్తున్నాను చూడండి, వీడియోలో చూపించినట్టు 4 sides స్టిచ్ చేసుకొని మధ్యలో ఎక్కడో ఒక చోట చిన్న గ్యాప్ ఉంచుకోవాలండి తిప్పడానికి ఫ్యాబ్రిక్ని. చూడండి, నేను ఇక్కడ కొంచెం గ్యాప్ వదులుతున్నాను. మీకు ఫ్యాబ్రిక్ కదలకుండా ఉంటుంది అని కాన్ఫిడెంట్ ఉంటే స్టిచ్ చేసుకోవచ్చు, లేదా నేనైతే ముందు పిన్స్ పెట్టేసుకున్నాను చుట్టూతా. ఐరనింగ్ కూడా చాలా ఇంపార్టెంట్ అండి. ప్రీవియస్ అన్ని వీడియోల్లో చెప్పాను, ఐరనింగ్ చాలా పడుతుంది ఈ కూచిపూడి డ్రెస్సెస్కి. ఒక చోట గ్యాప్ వదిలిపెట్టుకున్నానని చెప్పాను కదా, ఇప్పుడు అక్కడ కట్ చేసి చుట్టూతా కట్స్ పెట్టుకొని దాన్ని అయితే రివర్స్ తిప్పేయాలి. అదిగొండలా రివర్స్ తిప్పేయాలి. ఒక్కొక్క దాంట్లో నిదానంగా కట్ చేసుకోండి. హడావుడిగా ఏం అవసరం లేదు, ఒకే రోజులో నిదానంగా నేర్చుకొని నిదానంగా కుట్టుకోండి. మీ పిల్లలు కూచిపూడి నేర్చుకుంటుంటే కనుక చక్కగా టైలరింగ్ వచ్చిన వాళ్ళు మీరే హ్యాపీగా కుట్టుకోవచ్చు. మంచి మంచి శారీస్ తీసుకొని చక్కగా డిజైన్ చేసుకోవచ్చు మీ పిల్లలకి. ఇవి కంటిన్యూగా వీడియోస్ ఎందుకు అప్లోడ్ చేయట్లేదంటే కొంచెం అర్జెంట్ ఆర్డర్స్ ఉన్నాయండి, అందుకని టైం కుదరట్లేదు. సారీ, ఏమనుకోవద్దు. ఇంకా మ్యాక్సిమం 2 daysలో మొత్తం పెట్టడానికి అయితే ట్రై చేస్తాను. ఇంకా బాడీ పార్ట్, ప్యాంట్, సీట్ బెల్ట్, సీట్ వస్తుంది, సీట్ వైపుకి ఒకటి వస్తుంది కదా పైన కుట్టేది కుచ్చు, ఇంకా అవి చూపిస్తాను నెక్స్ట్ వీడియోస్లో. వీడియోని స్కిప్ చేయకుండా చూడండి, మీకు అప్పుడే కంటిన్యూగా చూస్తేనే అర్థమవుతుంది. ఇది ఆ రోజు నాకు అర్జెంట్ అయ్యి నేను ఫాస్ట్గా కుట్టేయాల్సి వచ్చింది. ఇప్పుడు నేను ఇది ఎలా కుట్టుకోవాలి అనేది అయితే చూపిస్తున్నాను చూడండి. ఒక ప్లెయిన్ 1 meter లైనింగ్ క్లాత్ తీసుకొని దాని మీద ఎట్లా పెట్టుకోవాలనేది చూపిస్తాను. ఇది మెజర్మెంట్ పెట్టేది మిస్ అయింది. టక్స్ వేసుకోవాలన్నమాట, ఇలా ఫ్రంట్ బ్యాక్ చిన్న చిన్న టక్స్ వేసుకుంటే అప్పుడు మనకు ఆ కుచ్చు ప్రతిసారి ఐరన్తో పని లేకుండా చక్కగా వాళ్ళు అరమండి పెట్టి స్టెప్ వేస్తున్నప్పుడు చక్కగా ఫ్రిల్ అనేది కనిపిస్తుంది అనమాట. ఎడ్జ్కి వేసుకోండి, బాగా సన్న కుట్టు వేసుకుంటే నీట్గా ఫినిషింగ్ క్లియర్గా కనిపిస్తూ ఉంటుంది. ఈజీయేనండి చాలా. ఈ ఫ్యాన్ కుట్టుకున్న తర్వాత దీన్ని ప్యాంట్కి అటాచ్ చేసేటప్పుడు మనం ముక్స్లైనా వేసుకోవచ్చు, లేకపోతే బటన్స్ ఉంటాయి కదా ప్రెస్సింగ్ బటన్స్, అవైనా వేసుకోవచ్చు. ఇంకా కాదు అనుకుంటే మనకి వెల్క్రూ ఉంటుంది కదా, ఆ వెల్క్రూ కూడా వేసుకోవచ్చు. ఇలా అన్ని ఎడ్జెస్ ఈక్వల్ లెంత్లో పెట్టుకుంటాం కదా మనం, అలా సైడ్కి కుట్టు వేసుకుంటూ ఉండాలి. నేను ఇప్పుడు ఒక క్లాత్ మీద అయితే చూపిస్తాను చూడండి ఎట్లా ఫోల్డ్ చేసుకోవాలనేది. సారీ అండి, ఇంత లేట్గా పోస్ట్ చేస్తున్నందుకు. వాళ్ళకి అర్జెంట్ అని ఇవ్వాల్సి వచ్చింది. ఇప్పుడు ఈ ప్లెయిన్ క్లాత్ మీద చూపిస్తున్నాను చూడండి. ఫస్ట్ క్లాత్ని అయితే హాఫ్కి ఫోల్డ్ చేసుకోవాలి. మనకి ఎంత తీసుకుంటున్నామో మీటర్, చిన్నపిల్లలకైతే మీటర్ పన్నా సరిపోతుంది, పెద్దవాళ్ళకైతే 1.5 meters, ఇంకా క్లాత్ ఉన్న దాన్ని బట్టి 2 meters కూడా తీసుకోవచ్చు. ఫ్యాన్ బాగా ఫ్రిల్ రావాలి అనుకుంటే, నాకు ఇక్కడ 5 to 6 years పాపే కాబట్టి నేను 1 meter పళ్ళు పార్ట్ తీసుకున్నాను. దాన్ని హాఫ్కి ఫోల్డ్ చేసి మధ్యలోకి ఇలా అయితే మార్కింగ్ పెట్టుకోవాలి. ఇక్కడ 2 వైపులా వైట్ కలర్ క్లాతే కనిపిస్తుందని నేనైతే రివర్స్లో పెట్టాను మీకు క్లియర్గా అర్థం అవ్వడానికి.
ఫస్ట్ సెంటర్కి మార్క్ చేసుకున్నాం కదండి, అక్కడి నుంచి అటు 1.5 ఇంచు ఇటు 1.5 ఇంచు అంటే మనకి 3 ఇంచెస్ రావాలన్నమాట. అలా మార్క్ చేసుకున్న తర్వాత ఇంకా అటువైపు 3 ఇంచెస్ ఇటువైపు 3 ఇంచెస్ మార్క్ చేసుకుంటూ వెళ్తూ ఉంటాము. మధ్యలో ప్లీట్ మాత్రమే 3 ఇంచెస్కి అటు 1.5 ఇటు 1.5 వస్తుంది. ఇప్పుడు ఆ బేస్ ఉంది కదా, మధ్యలో మనం పాయింట్ ఏదైతే పెట్టుకున్నామో అది ఫ్రంట్ వైపుకి వస్తుంది అనమాట. ఆ 3 ఇంచెస్ ఇంకా సైడ్కి 3 ఇంచెస్ మార్క్ చేసుకుంటూ వెళ్ళాం కదా, అది మాత్రం 1.5 ఇంచ్కి అలా ఫోల్డ్ అవుతూ ఒకదాని కింద ఒకటి ప్లీట్స్ వస్తూ ఉంటాయి అన్నమాట. అంతే, సింపుల్ టెక్నిక్ అంతే అండి. ఇంక ఇక్కడైతే మార్క్ చేసుకుంటున్నాను అన్నీ 3 ఇంచెస్కి. ఫోల్డింగ్ ఎలా పెట్టాలనేది చూపిస్తున్నాను, చూడండి ఒకసారి. అదిగోండి, ఇప్పుడు ఆ 1.5 ఉంది కదా, ఆ 3 ఇంచెస్ మెయిన్ ఫ్రేమ్కి వస్తుంది అనమాట. పక్కన మార్క్ చేసిన 3 ఇంచెస్ మాత్రం లోపలికి వెళ్ళిపోతుంది. ఫస్ట్ అయితే అటు ఇటు 2 కుట్టు వేసుకోవాలి మనం, సన్న కుట్టు, ఎడ్జెస్కి సన్న కుట్టు వేసుకోవాలి. తర్వాత ఒక్కొక్కటి ఫోల్డ్ ఫస్ట్ బాగా అణిగిపోయే క్లాత్ అయితే మంచిగా ఫోల్డ్ చేసుకొని తర్వాత స్టిచ్ చేసుకోవచ్చు, లేదా అక్కడ ఫోల్డ్ చేస్తూ ఐరనింగ్ చేసుకోండి, అప్పుడు మీకు నీట్గా వస్తుంది. ఇప్పుడు నేను మార్కింగ్ పెట్టాను కదా, ఒక మార్కింగ్ ఇంకొక మార్కింగ్ జాయిన్ చేయాలి. ఆ జాయిన్ చేసేటప్పుడు ఉన్న క్లాత్ వెనక్కి వెళ్ళిపోతుంది అనమాట. సింపుల్, అంతే టెక్నిక్. అది మనకి వెనక్కి ఫోల్డ్ అయ్యేటప్పటికి 1.5 ఇంచెస్లోకి వస్తుంది. ఇప్పుడు ఒకటి ఫోల్డ్ చేశాను కదా, మళ్ళీ రెండోది కూడా తీసుకొని ఆ మార్కింగ్ ఈ మార్కింగ్ని కలిపితే అలా ఫోల్డ్ చేసుకోవాలి. నీట్గా ఐరన్ చేసుకుంటే ఫ్రిల్ అనేది బాగా వస్తుందండి. నేనైతే 3 ఇంచెస్కి మార్క్ చేసుకున్నాను. మీరు ఇంకా సన్న ప్లీట్స్ కావాలి అనుకుంటే 2.5 ఇంచెస్కి మార్క్ చేసుకోవచ్చు, 2.25 ఇంచెస్ కూడా మార్క్ చేసుకోవచ్చు. మరి 2 ఇంచెస్కి మార్క్ చేసుకున్నాం అనుకోండి, చిన్న చిన్న టాకాలు వేస్తాం కదా, ఫ్రంట్ టాకా వేస్తాము, బ్యాక్ సైడ్ కూడా టాకా వేస్తాము. అలా క్లాత్ కొంచెం ముడుచుకుపోతుంది కాబట్టి 3 ఇంచెస్ తీసుకోండి, సరిపోతుంది, ఏం ప్రాబ్లం లేదు. మనకు టాకా అటు ఇటు టాకా వేస్తాం కదా, అప్పుడు 2.5 ఇంచెస్ అవుతుంది, నో ప్రాబ్లం, ఫ్రిల్ బాగా వస్తుంది. కాకపోతే మిషన్ మీద వేసేటప్పుడు ఇంకొక చిన్న టిప్ అండి, ఇది బాగా మందంగా ఉంటుంది అటు ఇటు ఫ్రిల్ వేసినప్పుడు, సూదులు జాగ్రత్త. నాకైతే సూది పోయింది, సెట్టింగ్ పోవడం వల్ల మళ్ళీ కొత్త సూది మార్చాల్సి వచ్చింది. అంత లావు దాని మీద అటు ఇటు ఫోల్డింగ్ చేస్తాం కదా, ఎంత ఐరన్ చేసినా లైనింగ్ చేసి ఐరన్ చేయడం వల్ల చాలా లావుగా వస్తుంది కదా, జాగ్రత్త. నాది జాక్ మిషన్ మీద సూదే ఎగిరిపోయింది, అది కుట్టేటప్పుడు మాత్రం కొంచెం జాగ్రత్తగా చూడండి. మ్యాక్సిమం మీకు అవ్వగలిగినంత ఐరన్ చేసి అనగొట్టడానికి ట్రై చేయండి క్లాత్ని. ఇది మాత్రం కన్ఫామ్గా ఫాలో అవ్వండి. నాకు పెద్దది జాక్ మిషన్కి కొంచెం ఇబ్బంది అయింది, చిన్న మిషన్లో అయితే ఇంకా కొంచెం ఇబ్బందిగానే ఉంటుంది, చూసుకొని కుట్టండి, ఓకేనా. అదిగోండి, అలా ఫ్రిల్ ఒకదాని కింద ఒకటిగా చక్కగా అట్లా కూర్చుంటుంది. ఆ మార్కింగ్ చేసినట్టుగా వెళ్ళిపోతే బ్యాక్ వెళ్ళిపోతుంది చక్కగా. అదిగోండి, జస్ట్ ఆ మార్కింగ్ ఈ మార్కింగ్ కలుపుతూ ఉంటే క్లాత్ వెనక్కి వెళ్ళిపోతూ ఉంటుంది. నీట్గా ఐరన్ చేసేస్తే ఫ్రిల్ అనేది చక్కగా వస్తుంది. ఎలా వస్తుంది అనేది కూడా చూపించాను ముందు దాంట్లో. ఇది నేను ఫ్రిల్ పెట్టుకోవడం చూపించలేదు కాబట్టి ఇప్పుడు ఈ క్లాత్ మీద చూపిస్తున్నాను. వాళ్ళకి అర్జెంటుగా ఇచ్చేయాల్సి వచ్చి, సారీ అండి, తిట్టుకోకండి. ఇంకా నెక్స్ట్ వీడియోస్ చాలా ఫాస్ట్గానే అప్లోడ్ చేస్తాను. ఇప్పటిదాకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.